మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు కృపని బట్టి మరొక నూతన దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అలాగే రీతిగా ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తారు. హృదయకాలము పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి 5వ వచనం వరకున్న వాక్య భాగము ధ్యానించబోతా ఉన్నాము. మరి పేతురు రాసిన పత్రిక ఇది. అదే రీతిగా చూసినట్టయితే ఇది రోమా పట్టణం నుంచి మరి AD 62-64 మధ్యలో రోమా పట్టణం నుంచి ఈ యొక్క పత్రికని రాసి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మరి యేసు ప్రభు ప్రధాన శిష్యుడైన పేతురు. మరి పేతురు ఈ పత్రికలో దేవుని యొక్క కృప గురించి, అలాగే రీతిగా దేవుని అనుగ్రహించిన రక్షణ గురించి జ్ఞాపకము చేస్తూ ఈ యొక్క మాటలను రాస్తా ఉన్నాడు. ఉదయ కాలము మరి ఈ యొక్క వాక్య భాగంలో దేవాది దేవుడు మనతో కూడా మరి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి 5వ వచనం వరకున్న వాక్య భాగంలో మనతో కూడా వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి వచనము, యేసు క్రీస్తు అపోస్తుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి, ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, తండ్రి అయిన దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఈ యొక్క మాటలు రాస్తున్నానని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు అనే మాటకు అర్థం చూసినట్టయితే క్రీస్తు అనే శబ్దంకు అభిషక్తుడు అని అర్థము. అభిషక్తుడు అని అర్థము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, హృదయ కాలము మరి పేతురు రాసిన పత్రిక మరి రోమా పట్టణం నుంచి ఈ యొక్క పత్రిక రాసి ఉన్నాడు. అక్కడున్న ప్రజలను ఉద్దేశించి, ఆ ప్రాంతాలలో ఉన్న ప్రజలను ఉద్దేశించి మరి దేవుడు అనుగ్రహించిన జ్ఞానంను బట్టి, భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి మరి యొక్క పత్రిక మొదటి పత్రిక మరి రాస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఆత్మ వల్ల పరిశుద్ధాత్మ పొందిన వారి విధేయులకు, ఆత్మ వల్ల పరిశుద్ధాత్మ పొందిన విధేయులకు అంటే దేవుని యొక్క సేవలో లేదా దేవుని పరిచర్యలో విశ్వాసులుగా ఉన్న బిడ్డలకు ఈ యొక్క పత్రిక రాస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, యేసుక్రీస్తు రక్తం వల్ల పోషించబడుటకును ఏర్పరచబడిన వారికి, మరి యేసు ప్రభు రక్తంలో కడగబడిన వారికి, యేసు ప్రభు రక్తంలో మరి తమ పాపాలు కడుక్కున్న వారికి హృదయ కాలము ఈ వాక్యము మనతో కూడా మాట్లాడుతూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, అక్కడున్న ప్రాంతాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పొంతు, గలతియా, కుప్యోదియా, మరి ఆసియా, అక్కడున్న ప్రజల దేశాల నుంచి చెందిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయునున్నది. మీకు కృపా సమాధానంను విస్తారం కలుగును గాక, కృపా సమాధానంలో విస్తారం కలుగును గాక అని మరి పేతురు ఈ పత్రికలో మరి ఆ మొదటి 2 వచనంలో భవిష్యత్తు జ్ఞానం బట్టి, తండ్రి అయిన దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానం బట్టి మరి ఈ పత్రిక ఈ రీతిగా ప్రారంభించున్నాడు. దేవుని సంగమా దేవుని ప్రజలరా, మరి అక్కడున్న దేశాలలో చెందిన యాత్రులకు శుభమని చెప్పి రాయునది. మీకు కృపా సమాధానంను విస్తారించును గాక అనే మాట జ్ఞాపకము చేస్తూ 3వ వచనము, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుడైన దేవాది దేవుడైన కుమారుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు స్తుతించబడును గాక అని ఈ యొక్క మాటలు హృదయ కాలము జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, హృదయ కాలము మరి ఈ పత్రికలో పేతురు రాసిన పత్రికలో ఈ మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు మనం ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే దేవాది దేవుడు ఈ మాటలను హృదయ కాలము మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అనే దేవుడు స్తుతించబడును గాక. మృతుల నుంచి యేసుక్రీస్తు తిరిగి లేచటం వల్ల జీవంతో కూడిన, ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మృతుల నుంచి యేసుక్రీస్తు తిరిగి లేచడం వల్ల జీవంతో కూడిన మరి జీవం గల దేవాది దేవుడు మరి యేసు ప్రభు ప్రజల కొరకు మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చడం జరిగింది ప్రజలను రక్షించడానికి. పాపంలో మనుషులు మరణిస్తూ ఉన్నారు, నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ ప్రజలను రక్షించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు మరి ఈ లోకానికి వచ్చి ఆ కల్వరి శిలువలో తన రక్తాన్నంతా కూడా కార్చి సమస్త మానవులకు వెల చెల్లించి చనిపోయి తిరిగి 3వ రోజు లేచిన ప్రభు అయిన యేసుక్రీస్తు, పునరుద్ధానుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. హృదయ కాలము మృతుల నుంచి యేసుక్రీస్తు తిరిగి లేచడం వల్ల జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్టు నిరీక్షణ. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఈరోజు మనకు అందరికీ కూడా ఒక నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ ఏంటంటే మనం చనిపోయిన తర్వాత తండ్రి అయిన
దేవాది దేవుడు కుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కలవబోతా ఉన్నాము. యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హృదయ కాలము ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, తిరిగి నా దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మృతులో నుంచి యేసుక్రీస్తు తిరిగి లేచడం వల్ల జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్టు, అనగా అక్షయమైనది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అక్షయమైనదే హృదయ కాలము. ఈ మాటలు ఇచ్చిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరే, జీవం గల దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆ ఒక దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు సమస్త మానవుని పాపం నుంచి విడిపించిన దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియ దేవుని సంగమా, దేవుని నిరీక్షణతో నిరీక్షణ మనకు కలుగునట్టు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, అక్షయమైనది, నిర్మలమైనదే హృదయ కాలము. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరే, నీకు ఒక రక్షణ, ఒక నిరీక్షణ కలిగి ఉన్నది. ఆ నిరీక్షణ నిన్ను యేసయ్య దగ్గరికి నడిపిస్తూ ఉన్నది. ఆ నిరీక్షణ నీ పాపములకు క్షమాపణ కలుగుతున్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అలాగే నిరీక్షణతో పాటు మరి అక్షయమైనది, నిర్మలమైనది, వాడాభరితమైనది సాస్త్యము మనకు కలుగునట్టు ఆయన తన విశేష కనికరమును చూపి మనలను మరలా జీవింపజేసాను, దేవుని జన్మింపజేసాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరలను జన్మించజేశాడు. ఇరుదే కాలము. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరే, జీవం గల దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరి పేతురు ఈ పత్రికలో జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. మృతుల నుంచి యేసుక్రీస్తు తిరిగి లేచడం వల్ల జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్టు, జీవంతో మనకు ఒక నిరీక్షణ కలిగి ఉన్నది. ఆ నిరీక్షణ అక్షయమైనది, నిర్మలమైనది, వాడాభరితమైనది సాస్యం మనకు కలుగునట్టుకు ఆయన తన విశేష కనికరము చూపున మనలను మరలా జన్మింపజేసాడు. హల్లెలూయా. మరలా జన్మింపజేసడము అంటే పాత జీవితాన్ని, రోత జీవితాన్ని, నీ పాప జీవితాన్ని అంతా కూడా సమాధి చేసి నూతన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో పాపంలో నుంచి వచ్చినవాడు. రోమా 3:23 ప్రకారం ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పొందలేకపోతూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఒక పాపంల నుంచి, ప్రజల ఆ ఒక భయంకరమైన స్థితిలో నుంచి యేసు ప్రభు ప్రజలకు తిరిగి నూతన జన్మ అనుగ్రహించాడు. మనం చూస్తాము దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యోహాను సువార్తలో చూస్తాము. నికోదేము వచ్చి యేసు ప్రభు దగ్గరకు వస్తాడు. ఒక బోధకుడుగా, ఒక యాజకుడిగా ఉన్న నికోదేము వచ్చి అడుగుతాడు, రక్షణ పొందుకోవాలంటే మేమేమి చేయాలనే మాట జ్ఞాపకం చేస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, రక్షణ పొందుకోవాలంటే మేమేమి చేయాలని మరి దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు, నికోదేము అడిగినప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాటలు చూసినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనంలో, యూదులకు అధికారైన నికోదేము పరిశ్రేడై ఉండి అతడు రాత్రి యందు ఆయన ఎద్దటకు వచ్చి, బోధకుడా, నువ్వు దేవుని ఎద్ద నుంచి వచ్చినవు బోధకుడు అని మేము ఎరుగుదము. అయితే దేవుని అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న ఈ సూచక్రియలు ఎవడు కూడా చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేడని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. ఒక వ్యక్తి నూతనంగా జన్మిస్తే తప్ప మరి పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడని యేసు ప్రభు నికోదేముకి మాటలు తెలియజేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒక వ్యక్తి నూతనంగా జన్మించడంటే ఏంటి అని యేసు ప్రభుని అడుగుతున్న ప్రశ్న నికోదేము. ఒక వ్యక్తి మరి చనిపోయిన తర్వాత తిరిగి ఆ ఒక స్త్రీలో కడుపులో నుంచి ఎలా జన్మిస్తాడని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇక్కడ 4వ వచనం యోహాను సువార్త, అందుకు నికోదేము ముసలివాడైనప్పుడు ముసలివాడు ఎలాగా జన్మింపగలడు? 2 మార్లు తల్లి గర్భంలందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను అడగగా, ఒక వ్యక్తి ముసలివాడై చనిపోయిన తర్వాత తిరిగి తల్లి గర్భంలో ఎలా జన్మిస్తాడు అని ఒక ప్రశ్న నికోదేము అడుగుతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ ప్రశ్న ప్రజలందరికీ కూడా ఉన్నది. ఈ ప్రశ్న హృదయ కాలం ఎంతోమంది ప్రజలు కూడా మరి ఇలాంటి ప్రశ్నలు కలిగి, మరలా జన్మింపాలంటే మేము తిరిగి తల్లి గర్భంలో ముసలివాడై ఎలా జన్మింపగలుగుతాము అనే ప్రశ్న ఈరోజు చాలామంది ప్రజలలో
క్రైస్తవులలో కూడా ఉన్నది. ఒక మనిషి నూతనంగా జన్మించడము అంటే రోత జీవితాన్ని, పాప జీవితాన్ని సమాధి చేసి తిరిగి బ్యాప్టిజం పొందుకోవడమే నూతన జన్మను అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. యేసుప్రభు ఆ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. 5వ వచనము, ఏసిట్లనెను, ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా కానీ జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నిత్యంగా నీతో చెబుతున్నాననే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. రక్షణ పొందుకోవడము, ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, బ్యాప్టిజం పొందుకోవడము, యేసు ప్రభువే సొంత రక్షకుడు నేను ఒప్పుకోవడము, నీ పాపాలన్నీ కూడా యేసు ప్రభు పాదముల దగ్గర నువ్వు ఒప్పుకున్నప్పుడు, నువ్వు తిరిగి యాజకుల చేత, సేవకుల చేత నువ్వు బ్యాప్టిజం పొందుకున్నప్పుడు అది నూతన జన్మము, మరొక జననము అనే మాట కూడా జ్ఞాపకము చేసుకోవాలి. అందుకే యేసు ప్రభు ఈ మాట తెలియజేస్తాడు. ఇట్లా ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా కానీ జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. శరీర మూలంగా జన్మించిన వాడు శరీరము ఆత్మ మూలంగా జన్మించి ఆత్మ అయి ఉన్నాడు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, రక్షణ. అందుకే ఆ పేతురు మాట జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మరి మాటను జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. వాడాభరితమైన శాస్త్రం మనకు కలుగునట్టు ఆయన తన విశిష్ట కనికరం చూపున మనలను మరలా జన్మింపజేసెను. యేసు ప్రభు రక్తంలో మనం కడగబడాలి. మన పాపాలన్నీ కూడా ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు నామంలో బాప్టిజం పొందుకోవడమే నూతన జీవితము, మరొక జీవితము. ప్రతి మానవుడు తన పాపాలు ఒప్పుకొని, నికోదేమి అదే ప్రశ్నని తీసుకొని యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు జ్ఞాపకము చేస్తాడు. మరి యేసు ప్రభు జ్ఞాపకము చేసిన మాట ఏంటంటే, ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, ఏసిట్లనెను, ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా కానీ జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయంగా చెబుతున్నాను. రక్షణ పొందుకోవడము, మన ఆత్మకు రక్షణ కలిగి ఉండడము, ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొందుకున్నప్పుడు, ఆ రక్షణ పొందుకున్నప్పుడే నిత్య పరలోక రాజ్యపు వారసులుగా మనము తండ్రి యొద్ద, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు ప్రవేశించగలుగుతాము. యోహాను సువార్త 14వ అధ్యాయం ప్రకారము, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి ఇంటిలో ప్రవేశింపలేడని యేసు ప్రభు తెలియచేసిన మాటలను జ్ఞాపకము చేసుకునండి. ఒకడు నూతనంగా జన్మిస్తే కానీ వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే తన పాపంలో ఈ లోకంలో ఒప్పుకోవాల్సిందే. నీటి మూలంగా ఆత్మ మూలంగా కానీ జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నిత్యంగా నీతో చెప్తున్నాననే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ, ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, రక్షణ పొందుకోవడము, నూతన జననము అంటే మన పాపంలను సమాధి చేయడము, మన పాపంలను విడిచిపెట్టడము, యేసు ప్రభువే సొంత రక్షకుడు అని అంగీకరించడము. ఆ రీతిగా నీళ్ళలో బ్యాప్టిజము తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి తన అన్నిటినీ ఒప్పుకున్నట్టు, ఆ పాపాలన్నీ కూడా క్షమించబడ్డప్పుడు యేసు నామములో బ్యాప్టిజం పొందడము అన్నది నూతన జీవితం. అదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ప్రకారము, ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, కాగా ఎవడైనను క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి, పాతదంతా కూడా గతించిపోయిన, ఇదిగో కొత్త వాయువును అంటే పాత జీవితం అంతా కూడా సమాధి చేయబడినప్పుడు, పాపాలన్నీ కూడా మనం ఒప్పుకున్నప్పుడు, యేసు రక్తంలో మనం కడిగినప్పుడు, మనం బ్యాప్టిజం తీసుకున్నప్పుడు అది నూతన జీవితం అనే మాట జ్ఞాపకము చేసుకోవాలి. కాగా ఎవడైనను క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి, పాతదంతా గతించిపోయిను, ఇదిగో సమస్తము కొత్తవాయిను. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, పేతురు కూడా అదే మాట హృదయ కాలము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. కనికరం చూపి మన
కనికరము చూపిన మనలను మరలా జన్మించజేసెను. 5వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనము. కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధంగాను రక్షణ కలిగినట్టు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుటకు మీ కొరకు ఆ సాక్ష్యము పరలోకమందు భద్రపరచబడింది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల కడవరి కాలమందు బయలుపరచబడినట్లు మీకు సిద్ధంగా రక్షణ కలుగునట్టు ఇరుదే కాలము. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు ఇంకా రక్షణ పొందుకోలేనట్టయితే, ఇంకా యేసు రక్తంలో నువ్వు కడగబడినట్టయితే, ఇరుదే కాలం ఇది ఒక శుభవార్త నీకు. యేసు రక్తంలో ప్రతి పాపంలో ఒప్పుకొని నువ్వు రక్షణ పొందుకొని నీ ఆత్మని రక్షించుకో. ఇరుదే కాలము దేవుని వాక్యము ప్రకారం నువ్వు జీవించడం నేర్చుకో. అందుకే అంటుంది కదా, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగానున్న రక్షణ మీకు కలిగినట్టు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుటకు మీ కొరకు సాక్ష్యము పరలోకమందు భద్రపరిచి ఉన్నది. మీ కొరకు సాక్ష్యము పరలోకమందు భద్రపరిచి ఉన్నది. ప్రతి ఒక్కరికి పరలోకంలో దేవాది దేవుడు ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో, ఎందరైతే ఈ లోకంలో దేవుని కొరకు దీవిస్తారో, ఎందరైతే యేసు ప్రభు కొరకు ఈ లోకంలో శ్రమలు, కష్టాలు, బాధలు అనిపిస్తారో, వారు ఒకరోజు యేసు ప్రభు దగ్గర పరలోకమందు వారి యొక్క శాస్త్రము భద్రపరచబడినదే. వారు యేసు ప్రభు దగ్గరలో వారు వెళ్తారు. యేసు ప్రభు ఉండే చోట వారు కూడా ఉంటారు. ఎవరుంటారు? ఈ లోకంలో జీవించినప్పుడు తిరిగి జన్మింపజేసేది పాపాలన్నీ కూడా ఒప్పుకొని యేసు ప్రభు రక్తంలో కడగబడినప్పుడు యేసు ప్రభు రక్తంలో విమోచన ఉన్నది, ఒక నిరీక్షణ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అక్షయమైనది, నిర్మలమైనది మనకు అనుగ్రహించబడినదే. అది పొందుకోవాలి అని మనం అనుకుంటే రక్షణ పొందుకోవాలి. రక్షణ లేకుంటే దేవుని సన్నిధిలో, దేవుని రాజ్యంలో మనం ప్రవేశింపలేము. రక్షణ అన్నది ప్రభు యేసుక్రీస్తు ప్రతి మానవునికి ఉచితంగా దేవుని కృప ద్వారా దేవుడు అనుగ్రహించాడు. వచ్చి ప్రతి వారి యొక్క అని దేవుడు అంగీకరిస్తాడు. నిన్నటి దినాన్ని చూస్తాము. మరి యేసు ప్రభు దొరుకు కాలమందు ఆయన మనకు సమీపంగా ఉండగా ఆయనను వెతకండి అనే మాట. హృదయ కాలము అట్టి రక్షణలోనూ పాలుపందుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. దేవుని శిక్షిత కాపాడుటకు మీ కొరకు ఆ సాక్ష్యము పరలోకమందు భద్రపరిచి ఉన్నది. పరలోకమందు నీ కొరకు, నా కొరకు దేవాది దేవుడు ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆయన మరలా వస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు రాకడ సమీపంగా ఉన్నదే. ప్రస్తుత కాలం జరుగుతున్న వింతలు, ప్రస్తుత కాలం జరుగుతున్న ఎన్నో మరణాలు, ప్రస్తుత కాలం జరుగుతున్న ఎన్నో హింసలు క్రైస్తవ బిడ్డలకు, దేవుని బిడ్డలు ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. ఎంతోమంది మరి క్రైస్తవులు హింసించబడుతూ ఉన్నారు. ఎంతోమంది క్రైస్తవులని చంపివేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలను జోలికి వచ్చినప్పుడు దేవాతి దేవుడు ఎవరిని కూడా క్షమించాడు. రోషం గల దేవుడు అయి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను, ఆయన ప్రజలను హింసించిన వారిని దేవుడు ఎన్నడూ కూడా క్షమించాడు. ఒకవేళ అలాంటి మనుషులు కూడా ఒకవేళ మారు మనసు పొందుకుంటే, యేసు ప్రభు దగ్గరకు వచ్చి మేము పాపం చేస్తామని ఒప్పుకుంటే, అట్టి మనుషులను కూడా దేవుడు క్షమిస్తాడు అనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. నిన్నటి దినాన్న వార్తలలో ఇచ్చుటగా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒక తల్లిని ఒక పార తీసుకొని తన కుమారుని చంపివేశాడు. ఆ భూమి విషయంలో కొట్లాటలు జరుగుతున్న సమయంలో కన్న కొడుకే తల్లిని ఆ పార తీసుకొని కొట్టి చంపివేశాడు. ఇలాంటి భయంకరమైన స్థితిలలో మనం ఉంటుండగా, ఇలాంటి భయంకరమైన పాప జీవితంలో మనం ఉంటుండగా, దేవుని కొరకు నిలబడము, దేవుని ఆజ్ఞల ప్రకారము మనం నడవడము, ఇతరుల గురించి ప్రార్థన చేయడము, పాపంలో ఉన్న వారి గురించి ప్రార్థన చేయడము, శ్రమలో ఉన్న వారికి ప్రార్థన చేయడం. క్రైస్తవ ఒక జీవితం ఏంటంటే ఇతరుల గురించి ప్రార్థన చేయడం. నిన్ను వాళ్ళని పొరుగు వారి గురించి ప్రార్థన చేయి. నేను హింసించేవారిని, నేను బాధ పెట్టే వారి గురించి కూడా ప్రార్థన చేయమని దేవుని వాక్యం తెలియజేసిన ప్రకారము ఆ రీతిగా మనం జీవించినట్టయితే మనకు పరలోకమందు
మరి యొక్క సాక్ష్యము అనేది భద్రపరచబడి ఉన్నది. ఆ సాక్ష్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. అట్టి భద్రత మనందరికీ కలిగి ఉన్నది. ఇదే కాలము మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ రక్షణను, ఆ నిరీక్షణను మనకు అనుగ్రహించాడు. దేవుని సంగమా, అక్షయమైనది, నిర్మలమైనది, వాడాభరితమైన సాక్ష్యము మనకు కలుగునట్టు ఆయన తన విశిష్ట కనికరం చూపి మనలను మరలా జన్మింపచేసి కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా రక్షణ మీకు కలిగినట్టు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుటకు మీ కొరకు ఆ సాక్ష్యము పరలోకమందు భద్రపరచబడినదే. ఇటు మాటలను దేవుడు దే కాలము మీ హృదయాలను దీవించి ఆశీర్వదించి ఫలింపచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములైన హృదయ కాలము నీ వాక్యము ద్వారా మరి పేతురు రాసిన పత్రిక తండ్రి మాతో మాట్లాడిన దేవానికి వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. నీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించినప్పుడు నాయన పరలోకమందు ఒక ఫలమున్నది అని నీ వాక్యం ద్వారా మాకు తెలియజేసిన దేవానికి వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా బిడ్డలకు సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా, మరి ఎంతోమంది నాయన ప్రభా క్రైస్తవులను బిడ్డలను చంపివేస్తున్నారు. ఎన్నో హింసలు వారికి కలగజేస్తున్నా కానీ తండ్రి నీ కృప ఇంకా నువ్వు చూపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. తండ్రి హింసించే మనస్సులను, హింసించే చేతులను, హింసించే కాళ్ళని, హింసించే హృదయాలను కూడా నన్ను మార్చగలిగే దేవుడు నాయన ప్రభా. అటు బిడ్డల హృదయాలను కూడా మార్చండి నాయన ప్రభా. ఎవరైతే క్రైస్తవులను చంపివేస్తున్నారో అటు బిడ్డలు కూడా మారు మనసు పొందడానికి, ఆ రక్షణ పొందుకోవడానికి, నీ రక్తంలో కడగబడి నాయన తిరిగి అలాంటి బిడ్డలు కూడా బాప్టిజం పొందుకోవడానికి వారికి నూతన జన్మను నువ్వు దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి మరి భారతదేశాన్ని దీవించండి. నాయకులకు మంచి బుద్ధి జ్ఞానంలో దయచేసి ప్రజలకు మంచి పరిపాలన అందించడంగా నీ కృప ద్వారా సాయం చేయండి. మా సేవకులను, సేవకురాలని కాపాడండి. వారి పరిచర్యని కాపాడండి. వారి సంఘాలని కాపాడండి. నేను ఆత్మల భారముతో చేస్తున్న పరిచర్యలో ప్రతి సేవకురాలను ఇంకా గొప్పగా బలపరచండి. నేను ప్రభా భారతదేశం అంతా కూడా మరి సువార్త వెళ్ళడానికి కూడా నీ కృప ద్వారా సాయం చేయండి నేను ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఫెయిత్ మినిస్ట్రీస్ పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. పరిచర్యలో కావాల్సిన ప్రతి అవసరతను కూడా మీరు తీర్చండి. పరిచర్యను బలపరచండి. ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళి నేను సువార్త ప్రకటించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ఈరోజు అంతట్లో కూడా మంచి వాతావరణము నీ కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని బలపరచమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప అలాగే సకల ఆశీర్వాదాలు ఆయనను అంగీకరించిన బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుని యొక్క కృప ఆశీర్వాదాలు మీకును మీ బిడ్డలకును తోడై నీడై ఉండును గాక. ఆమేన్.